వేసవి సెలవులు వచ్చాయని రిలాక్స్ అయ్యారా? మీ పిల్లల్ని వాళ్ళ ఇష్టానికి వదిలేశారా? ఫ్రెండ్స్తో సేఫ్గా ఆడుకుంటారులే అనుకుంటున్నారా? నచ్చిన గేమ్స్ ఆడుకుని ఇంటికి తిరిగి వస్తారని అనుకుంటున్నారా? అయితే మీ పిల్లలు డేంజర్లో ఉన్నట్టే. పిల్లలు చదివి అలసిపోయారు. సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేయనిద్దాం, నచ్చిన గేమ్స్ ఆడుకోనిద్దాం, ఫుల్ ఫ్రీడమ్ ఇద్దాం అనుకుంటున్నారా? లేక ప్రతిరోజు పొద్దున పిల్లలను రెడీ చేసి స్కూల్కి పంపి అలసిపోయాము, కాస్త రిలాక్స్ అవుదాం అనుకుంటున్నారా? ఈ రెండిట్లో మీరు ఏది ఎంచుకున్నా పిల్లలు డేంజర్లో ఉన్నట్టే. ఎందుకంటారా? అయితే ఈ స్టోరీ చూడండి. అక్కడ ఒక బాబు ఉన్నాడు కదా, ఒక రౌండ్ వేసేద్దాం. చాక్లెట్ కావన్నా, ఒకటి కావన్నా, 10 కావన్నా? వస్తావన్నా ఇమ్మట? లక్కీ ఇటేనా? అరే ఆడుకున్న కాడికి కాలే కానీ ఈత కొట్టడం పారా. నాకు ఈత రాదు, మా అమ్మ ఆడుకోవడానికి పంపించింది, ఈత కొట్టడం కాదు. ఏం కాదు, ఏం కాదు, నేను నేర్పించాపా, నేను ఉన్నా కదా. బా పోదాం బా. కార్తీక్ జిల్లా కేంద్రంలోని వాణినగర్లో ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన అలీ అనే వ్యక్తికి దేహశుద్ధి చేశారు. చెరువులోకి దిగిన ఇద్దరు వ్యక్తులు కనిపించకుండా పోయిన ఘటన ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఉష్ణోగ్రతలు జిల్లాలోనే నమోదవుతున్నాయి. ఎండ వేడిమిని తట్టుకోలేక వడదెబ్బతో మృత్యువాత పడుతున్నారు. 24 గంటల్లోనే వడదెబ్బతో 4 మృత్యువాత పడ్డారు. సరదాగా మొదలవుతున్న గేమ్స్ చివరికి విషాదాన్ని మిగిలిస్తున్నాయి. అందుకే పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా తీసుకునే అవసరం కనిపిస్తుంది. సమ్మర్ హాలిడేస్ కదా అని వాళ్ళ ఇష్టానికి వదిలేస్తే ఆ తర్వాత నష్టపోయేది తల్లిదండ్రులే. అందుకే బీ కేర్ఫుల్ పేరెంట్స్, టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్స్.